వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లాలోని ధర్నా చౌక్లో క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్స్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో సిఆర్ఎంటీలు సోమవారం ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిఆర్ఎంటీల ఉద్యోగ భద్రత కల్పించాలి అని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సిఆర్ఎంటీలను విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత, ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచి గ్రాడ్యుటీ అమలు చేయాలని మరియు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, కారుణ్య నియామకం కల్పించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి మా డిమాండ్స్ ను మీరు పరిగణించుకోండి. కనీస వేతనాలు ఇవ్వండి, డిఎస్సి వెయిటేజ్ ఇవ్వండి, క్లస్టర్ల విధానాన్ని పూర్తిగా విరమించుకొని పాత విధానానికి వెళ్లాలని కోరుతున్నాం. కే పుల్లన్న, సిఆర్ఎంటీస్ నందవరం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఆర్ఎంటీలకు సంబంధించి 4000 మంది ఉద్యోగులకు సంబంధించి అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా కార్యక్రమాన్ని తమ న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం చేస్తున్నారు. మరి ప్రధానంగా మా విద్యాశాఖలో భాగమైనటువంటి వెట్టి చాకరికి గురవుతున్నటువంటి ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి దాంట్లో మొట్టమొదటగా ఏపీ జేఏసీగా, ప్యాప్టోగా, ఏపీటీఎఫ్గా వారి యొక్క ధర్నా కార్యక్రమాలకి మొట్టమొదటిగా మేము మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మరి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వారు ఉద్యోగరీత్యా ఏ అర్హతలు అయితే ఉన్నాయో ప్రభుత్వం నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనల ప్రకారం వారి ఉద్యోగం అనేటువంటిది వచ్చిన తర్వాత కనీస వేతన చట్టం ప్రకారం కనీస వేతనం అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది కుటుంబాలకు సంబంధించి వారికి సంబంధించినటువంటి కనీసం బ్రతికేటువంటి హక్కు అనేటువంటిది కూడా కళ రాయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. 11వ పిఆర్సీలో ఏదైతే పిఆర్సీలో సాధించుకునేటువంటి మినిమం టైం స్కేల్ అనేటువంటిది కూడా ఇప్పటిదాకా కూడా అమలు కాకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా పనికి సంబంధించినటువంటి విధానంలో చూసుకుంటే కనుక క్లస్టర్ అనేటువంటి సిస్టమ్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఆ క్లస్టర్ సిస్టానికి సంబంధించినటువంటి దాంట్లో వారు వెళ్ళి వచ్చేటువంటి దాంట్లో దాదాపుగా ఒక్కొక్క సిఆర్పికి సంబంధించి 10 నుంచి దాదాపుగా 30-40 కిలోమీటర్ల దాకా పోయేస్తే వాళ్ళు పెట్రోల్ వేసుకొని వారికి సంబంధించినటువంటి ట్రావెలింగ్ ఎలవెన్స్ అనేటువంటిది కూడా లేకుండా పోయి రావడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. మరి దీన్ని కూడా సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి అధికారులు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇదే కాకుండా ఉద్యోగ భద్రతకు సంబంధించినటువంటి అంశాల్లో కనీసం వాళ్ళు చనిపోతే ఎక్స్గ్రేషియాకు సంబంధించినటువంటి విషయంలో 10 లక్షలు ఇవ్వాలనేటువంటిది సహేతుకమైనటువంటి డిమాండ్. మరి ఏదైతే 62 సంవత్సరాలు చేశారో పదవి విరమణకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో వాటిని కూడా ఖచ్చితంగా పరిశీలించాలి. మరి ఏవైతే 12 డిమాండ్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా వాటిని పెట్టి ప్రభుత్వం ముందర ఉంచి చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో మరి ఖచ్చితంగా వారి యొక్క నాయకత్వాన్ని పిలిచి వారి సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే వారు చేసేటువంటి ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేసేటువంటి దాంట్లో ఏపీ జేఏసీగా మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి ముందుకు వెళ్తామని చెప్పి కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం. నా పేరు జి హృదయరాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు.